మనం ప్రీవియస్ క్లాస్లో ఇండియన్ ఇండిపెండెంట్ మీద ప్రాబ్లమ్స్ అనేవి చెప్పాను. దాని మీద వర్క్ కూడా ఇచ్చాను. ప్రాబ్లమ్స్ అనేవి ఒక 5-6 ఇచ్చి అంటున్నాను. మీరు చేశారు అని అనుకుంటున్నాను. దాంతో ఫస్ట్ యూనిట్ వెక్టర్ స్పేస్ అనేది కంప్లీట్ అయినాం. నెక్స్ట్ వెక్టర్ స్పేస్ 2 సెకండ్ యూనిట్ నేమ్ అమ్మ వెక్టర్ స్పేస్ 2 అమ్మ. దీంట్లో కొన్ని సబ్ టాపిక్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ ఇది బేసిస్, రెండోది ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్, ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అని. థర్డ్ వన్ అనేది కోఆర్డినేట్స్ అని ఉంటుంది. ఫోర్త్ వన్ అనేది డైమెన్షనల్ వెక్టర్ స్పేస్, డైమెన్షన్ వెక్టర్ స్పేస్. ఫిఫ్త్ వన్ అనేది డైమెన్షన్ ఆఫ్ సబ్ స్పేసెస్ ఉంటాయి. డైమెన్షన్ ఆఫ్ సబ్ స్పేసెస్. సిక్స్త్ వన్ అనేది quotient space. Before the part 7 part. Dimension of quotient space. దీంట్లో ఫస్ట్ బేసిస్ గురించి ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ ఈ రోజు బేసిస్ అండ్ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ నోట్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటమ్మా బేసిస్ సెట్ అన్నమాట. బేసిస్ సెట్ అనేది ఎప్పుడన్నా అంటే B of F అనేది వెక్టర్ స్పేస్ అవ్వాలి. B of is a వెక్టర్ స్పేస్. S అనే సెట్ తీసుకుంటాం. ఆ సెట్ లో సెట్ ఆఫ్ వెక్టర్స్ ఉంటాయి. S is subset of B of F అవ్వాలి. అప్పుడు S అనేది ఉండే సెట్ లో ఉండే ఎలిమెంట్స్ అన్ని కూడా ఫస్ట్ కండిషన్ S అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవ్వాలి. నెక్స్ట్ సెకండ్ వన్ అనేది S జనరేట్స్ B అవ్వాలి. S span of B or S generates of B or S log S equal to B అవ్వాలి. that is S spans of B అంటే S generates of B, that is L of S equal to B. అంటే దీని మీనింగ్ ఏంటంటే L of S అంటే ఏంటంటే set of all possible linear combinations. then B లో ఒక ఎలిమెంట్ each element of B can be expressed as a linear combination of elements. B లో ఏ ఎలిమెంట్ తీసుకున్నామో ఆ ప్రతి ఎలిమెంట్ ని కూడా దీంట్లో ఎక్స్ప్రెస్ చేయగలమా లీనియర్ కాంబినేషన్ లో ఎక్స్ప్రెస్ చేస్తే అప్పుడు S అనేది స్పాన్స్ ఆఫ్ B, S అనేది జనరేట్స్ ఆఫ్ B, S అనే సెట్ అనేది జనరేట్స్ ఆఫ్ B అవుతుంది. ఈ రెండు కండిషన్ ను సాటిస్ఫై చేస్తే గుణకమా S is a basis of B. అని అన్నాం. ఇది బేసిస్ ఆఫ్ B. అదే ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్. V of వెక్టర్ స్పేస్ దీన్ని ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అని అంటాం. ఎప్పుడంటే ఇట్ హ్యాస్ ఎ ఫైనైట్ డైమెన్షనల్. ఫైనైట్ అంటే 1 2 3 అండ్ సో ఆన్ n వరకు ఉంటుంది ఫైనైట్ నెంబర్స్ అంటాము. అది అండ్ సో ఆన్ అంటే ఇన్ఫినిటీ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎండింగ్ అనేది ఉంటుంది అన్నమాట. ఎండింగ్ అనే పాయింట్ ఎంత ఎండ్ అవ్వచ్చు అది ఎంత తరంగా అవుతుంది. ఇట్లా ఎంత ఎండ్ అవుతుంది ఈ ఫైనైట్ డైమెన్షన్ అంటాం. ఫైనైట్ డైమెన్షన్ వెక్టర్ స్పేస్ అవ్వాలంటే it has finite basis అనే ఉండాలి. బేసిస్ ఇలా మనం బేసిస్ అంటే చెప్తాను. బేసిస్ అంటే S అనే సెట్ అనేది జస్ట్ ఇలా ఈ సెట్ అనేది తీసుకున్నాం. ఈ సెట్ లో ఇవి ఎలిమెంట్స్ అన్ని కూడా ఎలా ఉండాలి? లీనియర్ ఇండిపెండెంట్ గా ఉండాలి. అట్ ది సేమ్ టైం L of S is equal to B అయి ఉంటే అది ఏమవుతుందంటే బేసిస్ అవుతుంది. ఇటువంటి బేసిస్ సెట్స్ అనేవి ఇది ఒక S అనే సెట్. ఇంకో సెట్ అంటే S1 ఈక్వల్ టు ఈ వీటిలో ఉండే ఎలిమెంట్స్ తోటే వెక్టర్స్ తీసుకుని ఇలా తీసుకుంటాం. ఇలా ఫైనైట్ సెట్ ఫైనైట్ బేసిస్ అనేవి ఉంటాయి అన్నమాట.
S1 S2 S3 ఆ ఫైనైట్ బేసిస్ ఉంటే దాన్ని ఏమంటారంటే ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్. ఈ బేసిస్ అనే సెట్స్ అనేవి ఒక ఫైనైట్ ఉంటే అవి ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అని అంటాం. ఈ రెండింటి డెఫినిషన్ రాద్దామా, చూడండి డెఫినిషన్. చూడమ్మా, దీంట్లో ఫస్ట్ లో బేసిస్ అండ్ డైమెన్షన్ దాంట్లో బేసిస్ యొక్క డెఫినిషన్ రాసినప్పుడు చూడండి ఒకసారి. ఇది సబ్సెట్ S of A vector S of A vector space V of F is said to be a basis of B if S is a linear independent అవ్వాలి. at the same time రెండోదిగా the linear span of S is V, the linear span that is L of S is equal to V of. ఇలా రెండు కండిషన్లు సాటిస్ఫై చేస్తే S is said to be a ఏమంటారమ్మా basis of V అంటారు. దీంట్లో నోట్ పాయింట్ ఒకటి ఉందమ్మా, a vector space may have more than one basis. వెక్టర్ స్పేస్ అనేది ఒక దానికన్నా ఎక్కువ బేసిస్ అనే ఉండొచ్చు. నేను చెప్పాను చూస్తారా, S అనేది ఎందుకు బేసిస్ అవ్వచ్చు, కానీ వెక్టర్ స్పేస్ అనేది పెద్ద సెట్. దాంట్లో ఉండే ఎలిమెంట్స్ లో కొన్ని S అనే సబ్సెట్ తీసుకుంటే అది ఒక బేసిస్ అవ్వచ్చు, S1 తీసుకుంటే అదొక బేసిస్ అవ్వచ్చు, S2 తీసుకుంటే అదొక బేసిస్. మోర్ దాన్ వన్ అంటే ఎక్కువ అనే బేసిస్ అనేది ఉండొచ్చు. నెక్స్ట్ డైమెన్షన్ డెఫినిషన్ రాయండి. డైమెన్షన్ చూడమ్మా, నెక్స్ట్ డెఫినిషన్ ఆఫ్ ఫైనైట్ డైమెన్షన్. Finite dimensional vector space definition. A vector space V of S is said to be a finite dimensional if it has a finite basis ఉంటుంది, finite dimensional vector space అని అంటాం. At the same time దీనికి వేరే డెఫినిషన్ కూడా ఇచ్చాడు. రెండోది ఏంటంటే అది vector space V of F is said to be a finite dimensional if there is a finite subset S. S అనేది సెట్ సబ్సెట్ ఆఫ్ B లో తీసుకోవాలి. S అనేది సబ్సెట్ ఆఫ్ B లో అయితే such that L of S is equal to B అవ్వాలి. L of S equal అంటే S is span, S is generates of B, S is span of B అన్నమాట. L of S is equal to B అయితే S is subset of B అవ్వాలి. మన బేసిస్ కి దీనికి చిన్న డిఫరెన్స్ ఉంటుందమ్మా. బేసిస్ లో S అనేది లీనియర్ ఇండిపెండెంట్ అవ్వాలి, L of S is equal to B అవ్వాలి. రెండు కండిషన్ అయితే ఇది బేసిస్ అవుతుంది. దీంట్లో ఈ రెండు డెఫినేషన్లు కూడా రెండు ప్రాపర్టీస్ కింద యూజ్ చేస్తాము. దీంట్లో ఒకసారి ఈ డెఫినేషన్ యూజ్ చేస్తాము, రెండోసారి ఇది కూడా యూజ్ చేస్తాము. రెండు కూడా యూజ్ చేస్తూ థియరమ్స్ చేస్తాము. చూడండి, వెక్టర్ స్పేస్ V of F అనేది ఫైనైట్ డైమెన్షన్ ఎట్లా అవుతుందంటే S is subset of B, సేమ్ టైం L of S is equal to B అయితే ఇదే ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అనొచ్చు. లేదంటే ఫైనైట్ బేసిస్ అంటే వెక్టర్ స్పేస్ ని ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అని అనొచ్చు. దీని మీద థియరమ్స్ ఉన్నాయి, రెండు మూడు థియరమ్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. చూడండి, నెక్స్ట్ థియరం కాదు. చూడండి, నెక్స్ట్ థియరం. ఇఫ్ V of F is a finite dimensional vector space, then there exists a basis set of Bm. అంటే V of F అనేది ఫైనైట్ డైమెన్షనల్ అయితే ఒక బేసిస్ సెట్ అయినా సరే చివరికి ఎగ్జిస్ట్ అవుతుంది అని చూపించమంటున్నాం. దేర్ ఎగ్జిస్ట్ ఏ బేసిస్ సెట్ ఆఫ్ B, ఒక బేసిస్ సెట్ అయినా సరే. V of F is a finite కాబట్టి ఫైనైట్ బేసిస్ అనే ఉంటాయి. ఆ ఫైనైట్ బేసిస్ లో అట్లీస్ట్ ఒకటి అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కంపల్సరీ అని మనం తేడా చేయాలి. ప్రూఫ్ రాయండి. V of F be a finite dimensional vector space. మనం ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ యొక్క డెఫినిషన్ చూసాం. దాంట్లో సెకండ్ డెఫినిషన్ ఏంటంటే ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అయితే then there exists a subset S of B such that L of S is equal to B అవ్వాలి. L of S is equal to B అయితే ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అనేది అవుతుంది. దీంట్లో లెట్ S అనే సబ్సెట్ ని అంటారు మనం. లెట్ S is equal to alpha 1 alpha 2 alpha n. S అనే సెట్ తీసుకున్నాము. దీంట్లో S అనే సెట్ లో ఇది లీనియర్ ఇండిపెండెంట్ అయినప్పుడు అనుకున్నాము. ఇట్ ఈస్ బేసిస్ సెట్ అవుతుంది. అంటే మనకి బేసిస్ సెట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇండిపెండెంట్ అయినప్పుడు డిపెండెంట్ అయినప్పుడు దాన్ని ఎక్స్ప్రెస్ అయితే లీనియర్ కాంబినేషన్ లో రాస్తాము. చూడండి, ఇక్కడ దీనికన్నా ముందు ఈ సెట్ లో 0 అనే ఎలిమెంట్ ఉండకూడదు. 0 అనే ఎలిమెంట్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ
జీరో పర్ ఎలిమెంట్ తీసుకున్నారు అనుకోండి, ఈ సెట్ లో జీరో పర్ ఎలిమెంట్ ఉన్నదనుకోండి, ఉంటే ఈ సెట్ ఏమవుతుందంటే టోటల్ గా లీనియర్ డిపెండెంట్ సెట్ అవుతుంది. లీనియర్ డిపెండెంట్ సెట్ అవుతున్నాం. లీనియర్ డిపెండెంట్ సెట్ అవుతున్నాం వల్ల దీంట్లో ఎజ్యూమ్ చేసుకుంటారు. జీరో అనే వెక్టర్ అనేది లేకుండా ఎజ్యూమ్ చేసుకుంటాం. నెక్స్ట్ యూ కెన్ ఎజ్యూమ్ దట్ zero vector not in S లో లేకుండా చేసుకున్నాం. S అనే సెట్ లో జీరో వెక్టర్ అని లేకుండా తీసుకున్నాం. నౌ ఇఫ్ S అనేది లీనియర్ ఇండిపెండెంట్ అయితే అనుకోండి, లీనియర్ ఇండిపెండెంట్ అయితే దాని S ఇస్ ఎందుకంటే మనకి బేసిస్ అవ్వాలంటే ఏం చేయాలమ్మా, లీనియర్ ఇండిపెండెంట్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం log s = v అవ్వాలి. log s = v అనేది ఇక్కడ ఫైనల్ డైమెన్షనల్ వెక్టర్స్ రాసాం. తర్వాత s ఇస్ లీనియర్ ఇండిపెండెంట్ అయితే s ఇస్ బేసిస్ ఆఫ్ v అవుతుంది. s ఇస్ బేసిస్ ఆఫ్ v అవుతుంది. ఇప్పుడు s ఇస్ లీనియర్ ఇండిపెండెంట్ తీసుకుంటాం, లీనియర్ డిపెండెంట్ తీసుకున్నాం అనుకోండి, లీనియర్ డిపెండెంట్ దెన్ దేర్ ఎగ్జిస్ట్ మనం వెక్టర్ స్పేస్ 1 లో థీరం చేసాం. S ఇన్ a సెట్ లీనియర్ డిపెండెంట్ అయితే if and only if alpha k belongs to S can be expressed as a linear combinations of its preceding vectors అని మనం చేసాం. అప్పుడు లీనియర్ డిపెండెంట్ సెట్ అయినప్పుడు ఇక్కడ కూడా అదే సేమ్. S is a linear dependent set అయితే then there exists here vector alpha I. ఆల్ఫా అనేది దీంట్లో ఆల్ఫా మన ఆల్ఫా టర్మ్స్ ఆల్ఫాలో ఆల్ఫా ఇది తీసుకుని ఆల్ఫా బిలాంగ్స్ టు S can be expressed as linear combination of its preceding vector. తీసుకోలేదు కాబట్టి ఆల్ఫా ఐ ని అంటే ఎక్స్ప్రెస్ చేసే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ప్రిసీడింగ్ వెక్టర్స్ ని తీసుకున్నాం. కాబట్టి దీంట్లో ఆల్ఫా ఐ అనే వెక్టర్ ని ఎలిమినేట్ చేస్తాము. ఆల్ఫా ఐ అనే వెక్టర్ లీనియర్ డిపెండెంట్ గా అయింది కాబట్టి ఆల్ఫా ఐ అనే వెక్టర్ ని దీంట్లోంచి ఎలిమినేట్ చేస్తే మనకు ఏదో కొత్త న్యూ సెట్ అనేది వస్తుంది. మళ్ళీ ఆ సెట్ అనేది లీనియర్ ఇండిపెండెంట్ అయ్యాలనుకోండి, అప్పుడు ఆ సెట్ అనేది బేసిస్ అవుతుంది. మళ్ళీ అది లీనియర్ డిపెండెంట్ అయింది అనుకోండి, దాంట్లో ఉంటే మళ్ళీ ఆ ఎలిమెంట్ ని మళ్ళీ తీసేసి అలా చేస్తూ ఉండాలి. చూడండి నెక్స్ట్ ఏం చేస్తారంటే అవేనండి మనకి లీనియర్ డిపెండెంట్ అయినప్పుడు వెక్టర్ కంటే ఎక్స్ప్రెస్ లీనియర్ కాంబినేషన్ ప్రిసీడింగ్ వెక్టర్స్ అని రాస్తున్నాం. తర్వాత ఇప్పుడు బై ఎలిమినేటింగ్ ఈ ఆల్ఫా ఐఎన్ లో లీనియర్ డిపెండెంట్ అయింది. ఆల్ఫా ఐ దాన్ని వెక్టర్ ని ఎలిమినేట్ చేస్తాం బై ఎలిమినేటింగ్ ఆల్ఫా ఐ ఇన్ S. S ఎలిమినేట్ చేస్తే మనకు కొత్తగా ఒక న్యూ సెట్ అనేది వస్తుంది. S1 equal to alpha 1, alpha 2 and so on. Alpha I అనే ఎలిమెంట్ తీసేసాం కాబట్టి ఆ ముందు ఎలిమెంట్ ఏమవుతుందంటే alpha I minus 1, alpha I కి తర్వాత ఉన్న ఎలిమెంట్ alpha I plus 1 and so on alpha n. ఇప్పుడు ఈ సెట్ వచ్చింది S1 అనేది. ఇప్పుడు ఈ S1 అనేది లీనియర్ డిపెండెంట్ అయింది అనుకోండి అండ్ ఎలిమినేట్ చేసిన తర్వాత S1 ఈ సబ్సెట్ ఆఫ్ S అవుతుంది. S1 is subset of S అవుతుంది. S1 is subset of S. మనకు ఒక థీరం ఉంది. S is subset of T then L of S is subset or equal to L of T అని మనం థీరం చేసాం. ఇసరా లేదండి L of S is subset of T and L of S is subset or equal to T అనేసి. ఈ థీరం ఉపయోగించి L of S S1 is subset of S then L of S1 ఈక్వల్ టు L of S అవుతుంది.
L of S1 equal to L of S అవుతుంది. L of S అంటే మనం ఆల్రెడీ ఫైనల్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ లో రాసి L of S is equal to V అని రాస్తాం. L of S is equal to V అని. V is a finite dimensional vector space. L of S1 is equal to V అవుతుంది. If S1 is linear independent, then S1 is a basis of V. S1 అనేది linear independent అవ్వాలి. The same way log S1 is equal to V is కాబట్టి it is the basis of V. Second condition తీసుకుంటారంటే if S1 is linear dependent, then సేమ్ అలాగా మరి ఒక ఎలిమెంట్ ఆల్ఫా ఈక్వల్ ఆల్ఫా I plus 1 అనే ఎలిమెంట్ కనుక ఎక్స్ప్రెస్ చేస్తే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఇట్స్ ప్రిసీడింగ్ వెక్టర్స్ అని రాస్తాం అన్నమాట. అలా చేసుకుంటూ వెళ్తే దెన్ కంటిన్యూస్ దిస్ ప్రాసెస్ of the more steps we get అలా S1 అనే వస్తుంది, తర్వాత S2 అనే సెకండ్ వస్తుంది, తర్వాత S3 అనే సెకండ్ వస్తుంది. చివరిగా we get Sk is subset or equal to S అని and Sk is linear independent set అని వస్తుంది. Sk అనేది S1 S2 S3 అలా చేసుకుంటూ వెళ్తే S1 అనేది linear independent and S1 is basis set. The same అలా చేసుకుంటే Sk is linear independent and Sk is basis of V అవుతుంది. At the same way Sk is subset of S అవుతుంది. L of Sk equal to V అవుతుంది. Therefore L of Sk equal to S అవుతుంది and Sk is linear independent. Therefore Sk is linear is a basis of proof law that there exists a theorem law that there exists a basis of V అని ప్రూవ్ చేయగలము. చివరికి ఒక బేసిస్ సెట్ అయినా ఉంటుంది, ఎగ్జిస్ట్ అవుతుంది ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ లో అని దాన్ని ప్రూవ్ అవ్వము. దీంట్లో S అనే సెట్ తీసుకున్నాం, S అనే బిగ్ సెట్ తీసుకున్నాం, ఆల్ఫా దాంట్లో లీనియర్ ఇండిపెండెంట్ అయితే బేసిస్ అవుతుందని, లీనియర్ డిపెండెంట్ అయితే దాంట్లో ఉండే ఎలిమెంట్ ని ఒక్కొక్క ఎలిమెంట్ ని డిలీట్ చేస్తూ ఉంటే లాస్ట్ చివరికి SK S1 S2 అలా వస్తే లాస్ట్ లో SK అనే సెట్ వస్తుంది. ఆ సెట్ అనేది బేసిస్ సెట్ అనేది మనం ప్రూవ్ చేసాము. నోట్ చేసుకోండి. 10 నిమిషాలు వచ్చింది. SK is the basis of V ఉంది. తర్వాత then there exists a ఇదనే చేస్తారంటే స్టేట్మెంట్ రాయండి. కేవలం స్టేట్మెంట్ రాయండి సరిపోతుంది. then there exists a basis of V అని రాయండి. సరిపోయి హ్యాండ్స్ ప్రూవ్ అని రాస్తారు.